అందరికీ నమస్కారం. నేను మీ అంజిత శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇవాళ చూసిరా చేతిలో క్యారెట్ పట్టుకొని గీక్కుంటా కనిపిస్తున్నా ఏందా అనుకుంటున్నారా? ఇవాళ ఒక కొత్త రెసిపీ, అదే చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. చైనీస్ స్టైలా? చైనీస్ స్టైల్ కాదు, ఇండియన్ స్టైల్, ఇండియన్ మామ్ స్టైల్, 19th స్టైల్. చిన్నప్పుడు నేను అడుగుతుండే మా అక్కని, అక్క చేసి అక్క సేమ్ నూడిల్ షాప్ కాడ చేసినట్టు అని చెప్పేటోడు. అది నేను ఇంకో వింత అయిన టేస్ట్ తో చేస్తుండే. అయితే ఇవాళ నేను ఈ ఫ్రైడ్ రైస్ ని మామూలుగా 90s కిడ్స్ మామ్స్ చేస్తారు కదా, ఆ టైప్ లో మంచిగా వెజిటేబుల్స్. మీ మామ కూడా 90 కిడ్ కాదు, 90s కిడ్స్. మా అమ్మ వాళ్ళేమో అందరు 90s. నువ్వు కూడా 90s, నువ్వు 90 కాదు 80. అంటే 1990 అనేది 19 అంటే 90s-ఏనా? ఓన్లీ 90లో ఉన్నోళ్ళు. 90s వాళ్ళే కొన్ని అద్భుతాలను చూసారు మమ్మీ. అవును, అటు పాతదనాన్ని చూసారు, ఇటు కొత్తదనాన్ని. మనం ఫోన్ లేనిది చూసినాం, ఫోన్ వచ్చింది, అసలు ఏమీ లేవు కదా. 25 NPని చూసినాం, ఇటు ఈ రోజు 2000 నోట్ని చూసినాం. అంటే చాలా విషయాలు మనము అటు పాతగా, అంటే మా మమ్మీ వాళ్ళ టైంలో ఉన్నవి చూసినాము, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడున్న ఆల్మోస్ట్ అన్ని మన ముందు ఇన్వెంట్ అయినవి. అసలు నెట్ ఏందిరా, నెట్ అసలు మనకు తెలుసా? నెట్లు లేవు, ఆర్డర్లు లేవు, అవి లేవు, ఇవి లేవు. కీప్యాడ్ ఫోన్. నేను అది కచ్చా పచ్చ దంచి మమ్మీ, అల్లం వెల్లిపాయ ఇట్లా జర పంటికి. ఇప్పుడు మనది పచ్చ అంటే మంచి దంచుతా, మెత్త దంచుకుంటే ఇబ్బంది. అయితే అండి ఈ రోజు నేను మంచిగా వెజిటేబుల్స్ అన్ని వేసి, నేనేం తినకుండా వచ్చిన నా బిడ్డ చేస్తే తిందామని. ఎట్లా చేస్తుంది చూద్దారి, మంచిగా చేస్తుంది, చాలా మంచిగా చేస్తా. మనకి చైనీస్ లో లాగా ఏంది అవంతనా, మనకి ఇది చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లాగా సోయా సాస్, వెనిగర్, ఈ చిల్లీ సాస్ ఇవన్నీ వేయకుండా నీట్ గా అండి మన స్పైసెస్ తో మైల్డ్ టేస్ట్ తో పిల్లలు గాని పెద్దలు గాని లొట్టలు వేసుకుంటా 2 ముద్దలు తినే దగ్గర 4 ముద్దలు తిని లేచేటట్టు ఈ రోజు ఒక సింపుల్ రెసిపీ, అందులోనూ కట్టెల పొయ్యి మీద చేసి చూపిద్దామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా. దానికోసం బిర్యానీ, ఎప్పుడు బిర్యానీ చూపించి మీకు బోర్ వచ్చిందో రాలేదో తెలియదు కానీ వండే నాకు, తినే మా తమ్ముడికి అయితే వాడికి విరక్తి వచ్చింది, నాకు బోర్ వచ్చింది. అయితే 1:30 అవుతుంది ఇప్పుడు టైము. అవును, పక్కనంతా ఎండ అయితే ఎండ ఇట్లా పట్ట మనం చెక్కలో గుడ్డేస్తే ఆమ్లెట్ అయ్యేటట్టుంది రాయి పైన. కానీ ఈడైతే అంత హాయిగా ఉంది తెలుసా అండి. అసలు ఈ లైఫ్ చాలా మంది ఆహ్లాదకరంగా, చెట్టు కానీ చాలా మందికి అవ్వదు మమ్మీ, అవ్వదు, ఈ లైఫ్ ఉండదు. ఎంత బాగుందంటే చల్లగా. అవును, మా ఆడేంది పెట్టినావు, ఎండలేమో పెట్టినావు, చీమలు పట్టినావు. అయ్యి మమ్మీ చీమలు మొత్తం చీమలు పడుతున్నాయి అని చెప్పి పల్లీలు ఇంటే చూడండి. అసలు ఇప్పుడు ఎంత బాగుంది. ఇక్కడైతే మంచి పాజిటివ్ ఎనర్జీ, చల్లగా, ఇంకోటండి ఆహ్లాదంగా. ఇక్కడ అడుగు దాటి అక్కడ పోయినామంటే మళ్ళా మాడిపోయి మంటలేస్తుంది, అంటే స్కిన్ కూడా మండుతుంది. మళ్ళా మాడిపోతామా? మళ్ళా మాట కాదా? అసలు పెట్టు నువ్వు దాని అన్న పక్కన సున్నా మలం అంటే బాత్రూమ్ ఏమో కదా, మలమూత్రం. మల అంటుంది, మలమూత్ర విసర్జన కదరా. ఏడుంది మలమూత్ర విసర్జన చేశారా మార్నింగ్? మా టీచర్ అంటుండే, గవర్నమెంట్ స్కూల్ కదా. అది కాదు మమ్మీ, మనం ల్యాండ్ లో పూల చెట్లు ఇక్కడ కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటారు. నా కళ్ళ సంపుకున్నాయి పప్పి. ఇక ఎదురంగా కూర్చొని అన్నీ చూసుకుంటా దంచుతున్నాయి. ఇది ల్యాండ్ లో అల్లం వెల్లిగడ్డ దంచినా కూడా ఇంత టేస్టీగా వాసన వస్తుంది. వాసన కూడా జుమ్మని ఇదంతా వస్తుంది, లొట్టలు వచ్చేటట్టు. ఏ పదం చెప్తా, పేకు కానీ ఎక్కువ వద్దు. ఏందిరా మా అక్క వీడియోగా అని చెప్పి మస్తు వేస్తుంది. అవన్నీ అరమెల్లిగడ్డ వాసన ఆడుకొస్తుందా లేదారా? అరమెల్లిగడ్డ వాసన అంట. మా అక్క చెమట వాసన వస్తుంది పొద్దుగాల నుంచి, అటు ఇటు తిప్పిస్తుంది. స్నానం చేసి మరి వచ్చిన, స్నానం చేసినారు సూర్యుడు నెత్తి ఒకసారి. నెత్తిలో అంటిందా? ఏం లేదు మా నూనె ఉంది మొత్తం. నూనె పెట్టుకోరా, నూనె పెట్టుకోక నీలాగా ఎప్పుడు గడ్డి జుట్టు వేసుకొని తిరగాల. అదంతా బాగుంది. చూడు, వావ్, సాల్ మమ్మీ, వాసన ఏంది మమ్మీ?
ఇప్పుడు తీసిన అల్లం ఇప్పుడు తీసిన ఎల్లిగడ్డ కానా చెప్పు వస్తలే ఏమైనా కట్ చేయనా మరి ఏమైనా కట్ చేయనా కొన్ని కట్ చేస్తాం నేనే అవే అంతలావు కట్ చేస్తున్నావు ఇగో ఇవి కొంచెం మనకి 50% అవుతుంది కుక్క హాఫ్ బాయిల్ ఇవి చికెన్ అన్న వెజ్ ఎంత కొంచెం మంచిగా నోటికి తగిలితే బాగుంటది సన్నగా అలా కలిసిపోతే బీన్స్ ఒలుస్తా క్యారెట్ కట్ చెప్ప వరకు కొన్నే మమ్మీ ఇన్నే అక్కకి అవి నచ్చుతాం అందుకే అవి మాత్రం ఇన్నే క్యారెట్ ఇంక ఇన్నే అంటది అసలుకే నచ్చదు కాబట్టి అన్ని కూడా ఎందుకో మమ్మీ క్యాబేజీ మాత్రం అదంతా వేసినా ఏం కాదు అవును అందులోనూ ఒక ఆకు తెంపుకరారా నా కొడక అంటే 2 ఆకులు తెంపుకొచ్చిండు నాకేం పానం అంతా ఇటు పైనే ఉంది ఏం కాదులే క్యాచ్ నీ మొహం పడతావు వెయ్యాక వీడియో ఉంది కాబట్టి పడతా ఎట్లయినా బానే పట్టినావు కదా తింటావు మమ్మీ ఈశ్వర్ సినిమాలో ఎక్కడికి పోతే అక్కడ ప్రభాస్ క్యారెట్లు తింటే కనిపిస్తాడు నేను అప్పట్లో సినిమా చూసినప్పుడు అనుకునేదాన్ని క్యారెట్లు ఆ తిరిగా తింటే హైట్ అవుతారేమో అని అప్పుడే హైట్ అయ్యిన్నాడు మళ్ళీ అవ్వలే ఇవి మాత్రం కంటికి కనబడద్దు తినేటప్పుడు మమ్మీ క్యారెట్ హల్వా చేస్తుండే గుర్తుందాక మస్తు ఉంటది రా మన జీవితంలో మనం తిన్న స్వీట్ అదే అదే మనకి ఇంకే స్వీట్లు తెలియవు బీట్రూట్ హల్వా ఇంకోటి మనం క్యారెట్ హల్వా చేస్తేనే తినేటోళ్ళం క్యారెట్ ని ఆ తప్ప ఇంకేం చేసినా మా అమ్మ ఒకటే తినేది మంచిగా చేస్తుండే చేసి అందులో ఏముండదు అక్కడ సింపుల్ ఏమన్నా చేస్తే వాళ్ళు తినకపోతే నేను పడకపోతుండే మమ్మీ తినేది 2-3 రోజులైనా తినేస్తుంటే చేసింది ఇప్పుడు కూడా అదే ఉంది అట్లే మళ్ళా సార్ చేయనిగా మా మమ్మీ ఇప్పుడు కూడా అదే అది చిన్నప్పటి నుంచి ఉంది మా మమ్మీకి ఆ క్వాలిటీ ఇప్పటికి మా ఫ్రిడ్జ్ అందరు మమ్మీలకు ఉంటుంది పడేయరు ఎవరు అవును ఇప్పటికి మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మొన్న లాస్ట్ మంత్ చేసిన పప్పు ఉంటది నీ అవుతారు కూడా అన్ని అబ్బా చెప్తావు ఫ్రిడ్జ్ లో అన్ని రోజులు ఉండదురా పప్పు 2 రోజులు మా 3 రోజులు రసం అయితే మమ్మీ పురుగులు పడి ఎండిపోయి ఫ్రిడ్జ్ కుళ్ళిపోయిన పచ్చళ్ళు కూడా ఎన్నో ఉండే పురుగులు వేసుకుని తింటాలే రోజు అదే తింటున్నట్టుండు మమ్మాడు నేను తింటా అంటుండగా నువ్వేం తినవు అమ్మ అట్లా ఉంటే అంతే చింతకాయ పచ్చడి మాత్రం ఉంటది నాన్న ఎప్పుడు నా దగ్గర 2-3 ఇయర్స్ ఉంటది చింతకాయ పచ్చడి తినదు పడేయదు అది ఉండాలని మా అమ్మ సెంటిమెంట్ చింతకాయ పచ్చడి ఇంట్లో ఉంటే మంచిదని మా నాన్నమ్మ మా అమ్మమ్మ మా అమ్మ ఇట్లా అంటుండే మా మమ్మీ నాకు కూడా అదే చెప్తుండే మా అక్క కాకపోతే అన్ని పచ్చళ్ళు కూరలు అన్నిటిని అట్లే పెట్టుకుంటది మా అక్క 2-3 ఇయర్స్ ఏం కూరగాయలు కూడా ఆఖరికి కూరగాయలే ఉండవు ఎప్పుడు టమాటాలు ఓపెన్ చేసినాం అనుకో కొన్ని ఏమో మొలకెత్తుంటాయి కొన్ని ఏమో కుళ్ళి కుషించిపోయి ఉంటాయి టమాటాలు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అన్నిటికీ చెట్లు వచ్చుంటాయి మాకు అక్కడ తెలుసు టమాటా కాదు కానీ అబద్ధం చెప్పినది ఉల్లిగడ్డ ఆలుగడ్డ మాత్రం మొలకలు వచ్చుంటాయి మాకు అక్కడ అరే బీనీస్ కూడా మొలకలు వస్తాయిరా అది చెప్పలేవేంద్రా ఇవి వస్తాయి ఇవి చెప్పలే అవి రావు మమ్మీ ఎందుకు రావు చీడి ఏం చదువుకున్నాడు మమ్మీ అదే కదా పచ్చిమిరపకాయలు కూడా వస్తాయి వంటలు అంటే తెలియదు కానీ చదువు పచ్చిమిరపకాయలు ఇచ్చిమిరపకాయలు అవి రావు రావా కాయ నుంచి రావు డైరెక్ట్ ఎవరు నీకు చెప్పింది పచ్చిమిరపకాయలు విత్తనాలు మొలకలు వస్తాయి నాన్న చెట్లు విత్తనాలతో వస్తాయి మమ్మీ విత్తనాలతో కాదు పచ్చిమిరపకాయలు ఏమన్నా ఎక్కువ రోజులు ఉంటే మొలకలు వచ్చేస్తాయి రావు మమ్మీ మళ్ళీ దాన్ని సీరియస్ గా చెప్తారు లక్కీ అడిగి చెప్పినట్టు మరి లేకపోతే నువ్వు చెప్తారు సీరియస్ గా అబద్ధాన్ని నిజంగా టమాటా ఉట్టే జోక్ చేసినా కానీ మిగతా ఉల్లిగడ్డ ఆలుగడ్డ ఎల్లిపాయలు అది కాదు మమ్మీ ఆ బీనీస్ ఏమో అంటున్నాయి ఉడికిపోతాయి వేసేసి మరి సన్న దొరికేస్తావు ఏమో నేను వేస్తే ఇట్లా వేస్తా అండి అక్క పెద్ద పెద్ద నాకు నోటి తగలాలి బీనీస్ చోకి తప్ప ఎవరం తినం నేను తింటారా మీ బావకు మస్తు ఇష్టం రా నేను తింటా అవి ఉడికితే బాగుంటాయి అదే ఉడికినా లేదా ఫ్రై అయినా ఆయిల్లో ఇట్లా బాగుంటే బాగుంటది కానీ పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకో తినలేము అవును ఇవి ఈ కాయలలో ఇంకా మిగతా ఈ 2 అనుకో అవి పచ్చిగున్నా తినచ్చు ఇప్పుడు ఇక్కడ కట్ చేసినట్టే మా మమ్మీ ఇంతకంటే పెద్ద బీనీస్ ని 2 పీసెస్ చేస్తుంది 1 పీసేరా చిన్నప్పటి నుంచి మన లంచ్లు అంతే కాక ఇవి 2 పీసు మా ఫ్రెండ్స్ అయితే ఏంద్రా మొత్తం ఇట్లే ఉన్నాయి కూరలు చిక్కుడుకాయ అయితే 1
కట్ చేయరా అనేటోళ్ళు నన్ను. పైన కింద అవి తొడిమెలు తీసేస్తుంది. నేనేం చెప్పాలో తెలియక మా మమ్మీకి టైం లేక మార్నింగ్ ఫాస్ట్ వండేస్తుందిరా. స్పెషల్ అందుకే మా అమ్మ ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ బాగానే తింటామండి. ఎందుకంటే మా డాడీ మనం చిన్నప్పటి నుంచి డాడీది గుడ్ల ఫీల్డేగా. గుడ్ల ఫీల్డ్ అయితే చికెన్ ఎందుకు తింటాం? అట్లా కాదు, మామూలుగా గుడ్లు కూడా మస్తు తింటుండే చిన్న ఉన్నప్పుడు. తిని విరక్తి వచ్చింది నాకు. ఏం కావాలి ఇంకా? క్యాబేజ్ మమ్మీ. క్యాబేజ్ ఒకటేనా? నీకు తెలుసా అక్క ఎట్లా చేయాలో? ఫ్రైడ్ రైస్ చెప్పనా? నాకు తెలుసు, చెప్పకు. ఎందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దోస్తుగాళ్ళతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైలే చెప్తా. జనరల్ గా అయితే నాన్న ఫస్ట్ గుడ్డే నూనె కంటికి కనబడకుండా మమ్మీ అట్లా కంటికి కనబడకుండా సన 2 బీనీస్లు వేస్తాడు మొత్తం ఆ నూడిల్స్ వాటిల్లో. మనలాగా అన్నయ్యారు ఇవి కూడా సన్న గట్ చేస్తే ఉడికితే ఫ్రైలోనే. పచ్చిమిర్చి కూడా వద్దు మమ్మీ, ఇవి తర్వాత వేసుకుందామా? ఉల్లిగడ్డ కావాలి, ఉల్లిగడ్డ కూడా వద్దు. ఉల్లిగడ్డ ఏమైనా చేయగానే ఎసిడిటీ రావద్దక్క. ఎసిడిటీ వచ్చేటట్టు ఏం లేదు నానా. ప్రతి బిర్యానీ అదే కాక వచ్చి పచ్చిమిర్చి కొన్ని ఉన్నట్టున్నాయమ్మా. మరి బిర్యానీ అంటే మసాలా వేయకుండా ఏమేస్తావు? మరి అంత మసాలా పచ్చిమిర్చి ఇలా తుంచేసినావు అమ్మే. ఉన్నాయి కింద ఉన్నాయి, ఆడున్నాయిలే. కొత్తిమీర ఒకటినా? పెద్దగా ఉన్నాయి బాగా. ఓకే, ఇంకా పుదీనా అవసరంలే? పుదీనా కూడా హాఫ్ తీసుకుని ఉండాలి. ఈ పుదీనా ఏర్లు నడిపెట్టేసినాం అనుకో పుదీనా వచ్చేస్తుంది. నా చెయ్యి రాడ్ అయిపోయింది ఏందక్క. ఇగో 7 వరకు కట్ చేసేసి నాకు డౌట్ అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, ఏంది అసలు ఉలుకు పలుకు లేదు, స్పర్శ లేదు, నొప్పి లేదు, ఎట్లా పెట్టింది అట్లే ఉంది. ట్రైపాడ్ అయిపోయింది చెయ్యి. వీడియో కోసం అట్లా పెట్టి అది కూడా సిద్ధం అయిపోయింది. అట్లా అదే ఫోన్ చేతికి కానీ అమ్మ కదిలితే నన్ను కొట్టేటట్టు అని చెప్పి నీ బ్రెయిన్ చెప్పకుండానే నీ చెయ్యే పని ఉంటుంది. అయినా వీడియోలు మంచిగా వస్తున్నాయి సరిపోయినా కనుక, లేదంటే మమ్మీ ఎన్ని తిరుగుతుంది తెలుసా, చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకొని. వీడియో కూడా చేత కాదురా, నాకు వస్తుందిరా అది అని చెప్పి మమ్మ అనే మాటలు నువ్వు వింటే తెలుస్తుంది. మమ్మీ నన్ను ఏమన్నదిరా, నేనంటే ఎంత ఇష్టమో మమ్మీకి. ఎవరన్నా ఏమన్నా అంటే మా మమ్మీ అలా నరికి చంపుతుంది చేతిలో కత్తి ఉంటే. నిజంగా ఏ తల్లైనా ఒక రోజు ఒక కళ వచ్చింది, డేంజర్ కళ. అవును, ఆ కళలో నన్ను ఫస్ట్ నా చేతులు నరికేసిరాడు వరకు. ఇంకా నా బిడ్డను సతాయిస్తుండే, నా వల్ల అయితే లేదు అంటే నేను నా చేతులు ఏమో లేవు, పోతున్నా ఇట్లా చేస్తున్నా ఇట్లా. అమ్మ కళ అసలు. ఆ తర్వాత రోజు చేసింది మా మమ్మీ. ఎన్ని రోజులు కర్మంగట్టు తీసుకుపోయి పూజలు అసలు. ఆ తర్వాత ఎన్ని రోజులు నన్ను బయట భయమైంది చాలా. అంటే ఇంకా కొన్ని యాక్టివిటీస్ లో కూడా నన్ను పాల్గొని చెప్పి. అవును, ఎందుకంటే ఎందుకో వచ్చింది కళ, ఇంకా వేరే వాటిలో కళగా చూసుకోకు అన్నట్టు ఇట్లా అట్లా ఉండే. అట్లా కళ వచ్చినా కూడా తట్టుకోలేను అసలు. క్యాబేజ్ అయితేరా తురుముతారు వాళ్ళు, మనకేమైనా కత్తి సక్కగలే, పీట సక్కగలే. నువ్వు చేయొచ్చుగా ఈ క్యాబేజ్. అది కూడా నేను కట్ చేస్తామా. ఇదేంటి ఇంత గట్టిగా ఉంది? నీకు కట్ చేయరాకపోతే నీ అసలు ఏం చేయండి రాదక్క. బతుకుతున్నా అంతే కదా. ఏడ బతుకుతున్నావు అది కూడా ఆనందం లేక, బతికేది కూడా ఆనందం లేక బతుకుతున్నావు. ఎంతసేపు ఈ ఇంట్లో షటైర్ అయ్యకు. చాలా మంది అవన్నీ నిజాలే అనుకుంటారు, నువ్వు వేసే షటైర్ కూడా షటరే అనుకోరు. అంటే నా బిడ్డకి సన్నగా మా అక్కకి తృప్తి లేదు, డబ్బు గిబ్బు వాటికి లోటు లేదులే, అంతులేనంత ఉంది కానీ. అంతులేనంత ఏముంది, అంతులేనంత వస్తుంది మా అక్కకి. మా అక్కకి వస్తే మామూలుగా రాదా? అంతకు ముందు లేదా? అదే వాటి సమస్య లేదు, ఉన్న కాడికి ఎప్పుడు మా అక్కకి లావు. ఒకరోజు పెరిగితే పెరిగినా అని, తరిగితే తరిగినా అని. ఏ చింత లేదు మా మమ్మీకి. చికెన్ మరి అన్ని చింతలు నీకంటే చిన్నప్పుడే పడ్డా, ఇప్పుడేం చింతరా నాకు? ఏమ్మా అదే కదా మమ్మీ, పడకూడని వయసులోనే పడేసిన అన్ని చింతలు. చికెన్ అక్క అది పిట్ అంత ఉంది మరి. ఇన్ని వేస్తుంటే ఇంకా చికెన్ అట్టడు ఉంటే ఇంకా అది చికెన్ ఫ్రైడ్ రైస్ కాకుండా చికెన్ రైస్ అవుతుంది. మా అక్క యూట్యూబర్, 1 మిలియన్ యూట్యూబర్, నోరు కూడా చక్కగా తిరగదు.
నేను ఎన్ని అవస్థలు పడ్డానో మీకు తెలియదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో 100 టేకులు తీసినవి కూడా ఉన్నాయి వీడియోలు. మా తమ్ముడే ఇప్పుడు ఆ ఇంటి ఎదురుగా ఆంటీ ఇప్పుడు చూసి బాధపడాలా? ఆడ పప్పులు పెడితే ఆటికి కూడా సీమలు పెట్టినాయమ్మా. నాకు ఇంకా పాత రోజులే గుర్తొస్తున్నాయి. ఉప్పుమా అవును, ఏం చెప్తే అది చేసేది మా అక్క. అది కాదు, మా ఇంటి ఎదురు ఒక ఆంటీ ఉంటది. ఆంటీకి కనీసం మా తమ్ముడు ఏమనేటోడు తెలుసా, ఇంటి ఎదురుగా ఆంటీని కూర్చోబెట్టి తీసుకొచ్చినా కూడా నీకంటే బాగా చెప్పిస్తా కదా మీ ఆంటీ చూస్తే అంటే అన్ని టేకులు తీసుకునేది మా అక్క. అన్ని టేకులు నేను ఏమనేటంటే నువ్వు ఉండేం లాభం, మాటలు రాని వాళ్ళని కూర్చోబెట్టి లిప్ మూమెంట్ ఇప్పించి అట్లా చెప్పియచ్చు కదా ఇన్నిగానే చేస్తాయని. ఎన్ని చెప్పేది అసలు, అర్ధరాత్రి అపరాత్రి నిద్ర లేకుండా. కానీ దానికి రిజల్ట్ అక్క ఇది. అక్క దాని రిజల్ట్ ఇప్పుడు ఈ యూట్యూబ్. చాలా మంది అనుకుంటారు కానీ అక్క పిల్లలు పడుకొని మాకు వీలుండదని చెప్పి మమ్మీ 12కో 1కో పడుకునేటోళ్ళు. వాళ్ళు 12కి మనకి పడుకుంటే అప్పుడు లేచేటోళ్ళం మేము. లేచిపోయి ఆ ట్రైపాడ్ పెట్టుకొని నేను రెడీ అవ్వడు, ఈ లోపు ఈడు లైటింగ్ సెట్ చేసుకున్నాడు అన్ని పెట్టి. మళ్ళీ కెమెరా అది ఇప్పుడున్న ఫోన్లు వచ్చి మనకి ఐఫోన్ కెమెరా బాగుండి ఇట్లుంది కానీ అప్పుడు కెమెరా అది అందులో నుంచి ల్యాప్టాప్ కేసి, ల్యాప్టాప్ లో మళ్ళీ నా ఫోన్ కేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ మరుసటి రోజు కూడా కదా అప్పటికే అప్పటికప్పుడు చేయాల్సిందే. మరుసటి రోజు పిల్లలు చిన్నోళ్ళు కదా, మనకి డే అంతా వాళ్ళతోనే సరిపోతుండే. మళ్ళీ అది ఎడిటింగ్ ఎంత నువ్వు ఇట్లా ఇది అని ఇట్లా చెప్పినప్పుడు దాని గురించి రావాలి. ఎందుకంటే నాకు టాలెంట్ లేక ఇప్పుడైనా లేదనుకో. మాకు ఒక ర్యాట్ గురించి చెప్పిందంటే ఆ ర్యాట్ పైన వాటి గురించి గ్రీన్ స్క్రీన్ లో అవి ఇవి పెట్టేవాడిని. అయిపోయిందమ్మా, ఓకే పోయి చేద్దామంట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం వెంటనే రెసిపీలోకి వచ్చేద్దాం. ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నా. మా తమ్ముడిని మంట తగ్గిరా అంట లట్టెడు పెడతాడు వీడు, దబదబ కానిమే అని చెప్పి. ఆ నూనె మరీ వేడైపోదని అవసరం లేదు, ఆల్రెడీ కుండ వేడి ఫాస్ట్ గా అట్లే ఉండాలి. ఇప్పుడు మనకి గుడ్లు అయితే నేను రెడీగా ఇక్కడ తీసి పెట్టేసుకున్నా. ఫస్ట్ గుడ్లను వేస్తా, గుడ్లు మిక్స్ చేయాలి, కొంచెం ఫ్రై చేసి తీసేసుకున్నా. దాంట్లోనే కొట్టకు, మిక్స్ చేయి. దాంట్లోనే కొట్టి మిక్స్ చేస్తా. నేను కొట్టేస్తాలే అమ్మే. మా అమ్మ అయితే భలే స్టైల్ కొడుతుంది ఒక గుడ్డుకి. ఇంకో ఈరోజు అది మనం ట్రై చేద్దాం. అన్ననే పడగల తెచ్చులన్నీ మెల్లగా దించు. పడ్డది కానీ తీస్తా. ఇప్పుడు హెచ్చులు పడద్దు, హెచ్చులమ్మను ఓవర్ యాక్షన్ ముందు. ఏడుంది మాది, ఇంకోటి ఉందో మా గుడి కింద. ఏం కాదులే, అది ఎవరికి వస్తే వాళ్ళు అదృష్టం. కట్టలు పడకు రే, ఎత్తుక్కొని తినాలమ్మా. ఇంకా తీసేరాదు మా ఇది పైన ఉంది, లోపల ఉన్నది కనిపిస్తుందా? తీసి పడేసింది మమ్మల్ని. లేదు లేరా, ఒకటి అట్లా వేసినాను, నాకు డౌట్ వచ్చింది. అది వేసేమ్మా మాడిపోయి. దిష్టి లేరా పోనీ నీదే. నూనె ఎక్కువ పోసినావా నాన్న? నూనె కొంచెం అంటే కొంచెం ఎక్కువనే పోసినా కానీ ఇది ఇంకా ఎక్కువ అనిపిస్తుంది మమ్మీ, గుడ్డు కదా. దీంట్లో లైట్గా ఒక చిటికెడే ఉప్పు వేస్తా, గుడ్డు మందం. నేను ఏం చేస్తావు సార్? ఇదిగో ఈ చిటికెడు ఉప్పు చాలు. ఉండని, అది పెద్దగానే ఉంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. మా తమ్ముడికి అయితే మస్తు ఇష్టం. ఒకప్పుడు ఇప్పుడు తింటలేడులే. ఒకప్పుడు అయితే రోజు మా డాడీ ఫోన్ చేస్తాడు, ఏం తిన్నానా వస్తా. ఇంటికి వచ్చేటప్పుడు మా డాడీ ఖచ్చితంగా నాకు మా తమ్ముడికి ఫోన్ చేసి మేము అడిగిన తెప్పించుకొని నాకు అప్పుడు వచ్చేటాడు. రోజు వాడు నూడిల్స్ ఆ నూడిల్స్ తిని నూడిల్స్ బండి పెట్టుకునేటోడు అయినట్టు అయిండు. నా పెళ్లి ఫోటోల్లో కూడా చైనీస్ అప్పటికి కూడా నీకేం రా, సన్నగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, ఫీల్ అవ్వకు. నెక్స్ట్ ఏం అవసరం చికెన్ వేసేస్తా. అప్పుడు నేను బాధపడ్డప్పుడు కూడా అసలు చెప్పిరా అక్క ఎప్పుడన్నా? ఎవరు?
మీరు నువ్వు ఇప్పుడు ఏ బాగానే ఉన్నావురా చెప్తున్నావా? అంతే మరి అర్థం చేసుకోవాలి ఇక నువ్వే. అట్లా కాదు నా తమ్ముడు, నువ్వు నాకు ఎప్పుడు అందంగానే నాకు ఇట్లా అట్లేగా మరి అక్కవి తొక్కవి. నీకు నేను కొట్టా అందంగా అయినా కూడా నువ్వు ఓవర్ యాక్షన్ చేసి చెప్తావు. ఆడు 83 కిలోలు ఉండే 83 kgs ఉన్నా కూడా నాన్న నువ్వు మంచిగా ఉన్నానా అని చెప్పి. తర్వాత ఏం చేసినా మార్నింగ్ అప్పుడు నేను 73 ఉన్నా, వాడు 83 ఉన్నాడు. నేను వాడి కోసం వాడిని లేపేదాన్ని 4:30కి లేపేదాన్ని. బిల్లింగ్ పైకి పోయేటోళ్ళం ఇద్దరం. అయినా మనకు తెలిసిన గురువు మమ్మీ. అన్ని మమ్మేరా మనకి చూడు మమ్మీ ఏం నమ్మకంతో మమ్మీని అడిగేదో. మమ్మీకే ఏం తెలియదు. ఆ యోగా చేపించి కాళ్ళు అటు ఇటు చాపితే కొవ్వు కరుగుతుంది. కానీ మమ్మీ మన కోసం రానివి కూడా నేర్చుకుందిరా. ఇదిగోండి అయిపోయింది. మరి అంత నూనె నమ్మేసి 3 కిలోలు తగ్గిన. నేను 73 ఉన్నా 69 అయినా. నేను 4 కిలోలు తగ్గిన. నా కొడుకుని 13 కిలోలు తగ్గించే వరకు. అంటే 5 kgs నేను తగ్గించిన తర్వాత వాడు తినకుండా వాడు తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఇందులో మనము చికెన్ గుడ్డు వాసన. నేను అల్లమెల్లిగడ్డ దంచినాగా ఆ వాసన వస్తుంది. అట్లనే దూరం జరుగునా నువ్వు ఏంచినావుగా మస్తు వస్తుంది. చికెన్ వేసేస్తున్నా. అన్నీ వేసే ఒకటేసారి. నాకు పొయ్యికాడు ఉంటే మొత్తం 8 వేడిగడ్డలు 7-8 వచ్చేసినాయి. అవి ఇంకా బయటికి వెళ్ళాలా వద్దా అన్నట్టున్నాయి. అందుకే జర పక్కన ఉంటున్నా, లేకపోతే నేను నా ముఖం కూడా ఖరాబ్ అవుతుంది. ఇదిగోండి ఇది కూడా మంచిగా ఇట్లా వేయించుకొని. జనరల్గా అయితే నేను పసుపు వేస్తారా, మామూలుగా అయితే నూడిల్స్ షాప్ లో పసుపు ఇస్తే ఏమి వేయరు. దీన్ని ఇట్లా నల్ల వచ్చేటట్టు ఫ్రై చేసి. పసుపు వద్దా? నేను తీసుకుంటా పసుపు తీసుకోమని. దీనికి కూడా లైట్ గా అండి పసుపు ఉప్పు. ఎందుకంటే మనం అన్నంలో వేస్తాం. ఎగేసాం మామూలుగా మనము తర్వాత అన్నంలో వేసుకుంటాం. దీన్నా దీన్నా తగులుతలే అమ్మాయి. మనము ఏం చెప్తున్నా, బియ్యం అన్నంలో మళ్ళీ అన్నీ వేసుకుంటాం, ఉప్పు కారము అన్నీ. ఇప్పుడు వీటిలోగిన ఎక్కువ వేసాం అనుకో మళ్ళీ ఉప్పు కషిమే. ఇది మాత్రం జర మూత పెట్టేస్తా, ఎందుకంటే చికెన్ కదా. చికెన్ అందులోనూ బోన్తో ఉంది, అది కొంచెం ఉడకాలి. కొన్ని వాటర్ కూడా పోస్తా. గోపురం పెట్టేసింది. మసిబట్ట ఉందా అమ్మా? లేదు కదా మరి. ఎట్లా చేసినా ఇందాక గుడ్డు తీసేసుకోవచ్చు. ఏదైనా చూసిస్తూ ఉండు. మా మమ్మీకి ఎంత కష్టం వస్తుంది మాతో ఎప్పటికీ. నీతోని రేపు నీతోని కూడా. నీతోని కాదంట పెద్ద. లేదు నా క్లాత్, నా చున్నీ ఉందిలే అమ్మాయి, ఒకవేళ అంతగానం అయితే. ఈలోపు మజ్జిగ చేయొచ్చుగా. మజ్జిగ చేయమమ్మా. తాగనా అక్క? ఎందులో చేస్తావు మమ్మీ? చెట్లు ఇదిగోండి నీళ్ళు ఊరినాయి. ఇంకా అట్లా ఉండనియండి. నేను మధ్యలో చూసుకుంటున్నా, ఎందుకంటే మా తమ్ముడు మంట గంపడ పెట్టిండు. ఇంత వద్దురా అంటే వినకుండా మూత పెట్టేస్తా. మామూలుగా మంటగిన మనం కొంచెమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో మంచిగా అయిపోతుంది, చూసుకొని కూడా అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి 2 నిమిషాలకు ఒకసారి మనం చూసుకొని తిప్పుకోకపోతే మర్చిపోగలే. నన్ను సెట్ కడగాలి. మాది ఉడుకుతా లేసి వచ్చే అంత టైం ఉందా నీకు? ఉంది మమ్మీ, కావాలంటే కొన్ని వాటర్ వస్తాయి ఇంట్లో. ఉన్నాను, ఉడికిపోతుంది అట్లనే. మళ్ళీ నువ్వు చేసేటప్పటికి అది ఉడికిపోతుంది. ఉడకదు. అవును, ఇప్పుడు ఈ రైస్ ఇవన్నీ అలా సరిపోతాయా నాన్న? నాకు అదే డౌట్ వస్తుంది మమ్మీ. పెద్ద కాడేం కదా దాంట్లో పెట్టు. ఒకవేళ అయితే అందులో పెట్టేద్దాం. దాంట్లోనే పెట్టాలి. అవును, దీంట్లో లేదంటే ఏం చల్లుతుంది అక్క? చాలదేమో డౌట్. ఆ వెజిటేబుల్స్కి సరిపోతుంది మమ్మీ. షిఫ్ట్ చేయి కదా అట్లే. షిఫ్ట్ కాదుండు, ఫస్ట్ ఇవైతే కానీ అవైతే కానీ లాస్ట్కి అన్నాన్ని వేసేటప్పుడు వేయచ్చు. ఇదిగో
ఇట్లా అప్పుడప్పుడు కలుపుకుంటా ఉండాలి. ఇందులో నేను పసుపు వేయలేదు, ఓన్లీ ఉప్పు వేసిన, అది కూడా లైట్గా. నీళ్ళు ఊరుతుంది. మనము నాన్ వెజ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉప్పు వేసుకోవడం వల్ల మనకు అందులో ఉండే వాటర్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్తోనే అది కొంచెం కుక్ అయిపోయి బాగా రోస్ట్ చేసేస్తా. ఆ వాటర్లో అయిపోయి తర్వాత నూనెలోనే అది బాగా ఏగేటట్టు ఏంపేస్తా. ఆ తర్వాత వెజిటేబుల్స్ ఏంటంటే మనకి హాఫ్ కుక్ అయినా కూడా బాగుంటాయండి. అంటే బీనీస్ కాకుండా మిగతా క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ హాఫ్ కుక్ అయితే మంచిగా నాన్ వెజ్ తో కాబట్టి అదైనా బాగానే ఉంటది. అవును, ఉట్టి అదే అన్నప్పుడు వెజ్ ఏమైనా వేసుకున్నప్పుడు బాగుంటది టేస్ట్. ఈరోజు అసలు మంచిగా మా డాడీకి మస్తు ఇష్టం, మా తమ్ముడికి మస్తు ఇష్టం. ఈరోజు బాగా తింటారు వీళ్ళు. అంటే నిన్న మొన్న తినలేదని ఒప్పుకుంది చూసిరా. నిన్న మొన్న కూడా నువ్వు తిన్నావు, డాడీ కొంచెం అన్ని తిన్నాడు కదరా. అన్ని మైలగాడే తిన్నది. మమ్మీ మేము మంచం ఇంటి దగ్గర నుంచి తెచ్చినాం. అది ఎప్పటి నుంచో ఉంది మా ఇంట్లో, కానీ ఇప్పుడు తెచ్చినాం. ఇప్పుడు అయింది తీరిక దాన్ని తీసుకురావడానికి. ఇట్లా పడుకొని పైన స్టార్స్ ని చూసుకుంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది అక్క కదా. ఏం లైంది. అవును, ఇట్లా పడుకొని యాక్టివిటీ చూసుకుంటే మన ఇంట్లో పాతింట్లో యాక్టివిటీ చూసుకున్నట్టుంది. పాతింట్లో ఉన్న అమ్మడికి వచ్చినాయేమో కానీ ఎంత బాగా అవుతుంది చూడనా. చూడు అబ్బా, ఇట్లా వేసుకొని కట్టెల పొయ్యి మీద ఏం చేసినా భలే టేస్ట్ అనిపిస్తుంది కదా మమ్మీ. అదే చెక్కలో వేసిస్తాం మమ్మీ. నెక్స్ట్ తీసేటప్పుడు కొంచెం ఇంకా బ్రౌన్ అవుతుంది. మంట ఇంకా ఎగేనా చేయి ముట్టుకోకు. ఆ పెద్ద కర్ర పట్టుకొని చిన్న కర్ర మంట మాడుతుందేమో అని మమ్మీ. కట్టెల పొయ్యి మీద చేసే వంటకాలు మమ్మీ కొంచెం స్మోకీ ఫ్లేవర్ తోని మస్తు టేస్ట్ ఉంటుంది, భలే అవుతుంది కదా మమ్మీ వెరైటీగా. ఫాస్ట్ ఫుడ్ వల్ల అందుకే అండి వాళ్ళది హై ఫ్లేమ్ పెట్టేస్తారు పొయ్యి మీద, మంట దన వేయించుతారు కాబట్టి అది పొగ పట్టేసి వెరైటీ టేస్ట్ వస్తుంది. సరే నేను ఇది బాగా కొంచెం అయినాక మీకు చూపిస్తాను. మా తమ్ముడు మజ్జిగ నన్ను చంపేస్తున్నాడు. వీడు ఏంటంటే ఒక ముక్కడితే చూద్దాం. ఒక పూట చికెన్ ఎక్కువ తిన్నా మజ్జిగ ఉడకపోయినా పర్వాలే. ఉడికినట్టే మమ్మీ, ఉడకలేదు టెంప్టింగ్గా ఉంది కానీ 50%. అబ్బా ఏంద్రా, ఉన్న ముక్కలు ఈయనే కథమైపోతాయి. మరి చేసు నువ్వు ఒక్కదానే తింటే ప్రకృతి ఫీల్ అవ్వదు. అది నాది ఆ డైలాగు. ఏదైనా సరే ప్రకృతి ఒప్పుకోదు, ఇది ప్రకృతి ధర్మం. ఇగో ఇది పడకరా, అది వచ్చిన స్పూన్ ఉందిగా అది పడకరా. అదేం కాదు కదా, మంచి వాసన. అది కడిగిందమ్మా ఉత్త వాటర్ లో ఎట్లా నీకు అంతే. ఓ మమ్మీ కాడ పోయి కుమ్మే నువ్వు కూడా. నేనేం గుమ్మ ఎందుకు వద్దారా, ఎందుకు తీసింది 4 ముక్కలు. బాగున్నా, మనకి ఇష్టమే కదా. పైన ఆయిల్ కూడా మార్చాలి మనం, ఆలివ్ ఆయిల్ ఓన్లీ. మస్తుంది నాన్న. ఇప్పుడు కింద ముట్టు, ఇక పైన ముట్టకు, ఈ ఒక్కసారి కింద ముట్టు. ఏగిందా తీసుకున్నాను, పక్కన పెట్టి నేను చేసేస్తా. నేను చేస్తలేమంక పప్పి మనమే తింటున్నామని మన లాంటి ఫీల్ అయిందిరా. అమ్మవారు ఎదురుగా ఉందిగా. అమ్మవారా ఎప్పుడు వండినా తీసుకుంటుంది. అమ్మో కింద పడిపోయింది దానికి, అది ఇట్లా కలబెట్టే ఇదిలో జారిపోయింది. ఆ పెచ్చులు పడ్డ గుడ్డు మీరే ఉంచుకోరని అది వాళ్ళే. ఇంకా ఏంచితే బాగానే ఉంటుంది. తీసేనా మళ్ళీ అట్లా వేస్తాం కదా, మళ్ళీ సరిపోతుంది. అదిగా నాన్న ఇట్లా చాలల్లో ఇదిగో ఇట్లా తీసేస్తున్నాను.
ఇంకో ఇంట్లో చేసుకుంటే మాత్రం అండి మీరు చిన్న చిన్న ముక్కలు చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బోన్లెస్ చేసుకోవాలి. ఈరోజు బోన్లెస్ మా అమ్మ కొత్త రెసిపీ చేస్తుంది అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. నేను మా అమ్మ ఎప్పుడు ల్యాండ్కి వచ్చినా మేమిద్దరం కలిసి చేస్తాం. క్యాబేజీ కూడా పచ్చి తినేయచ్చు. అరే ఫస్ట్ పెట్టేస్తాం. పెట్టేసి ఇంకా దానా అన్నీ వేసుడే. దాంట్లో వేస్తాను ఫస్ట్ ఇల్లు వేసేద్దాం. అన్నం షిఫ్టింగ్ అందులో వేద్దాం. ఇలా ఆయిల్ ఉంది ఎట్లా పట్టేటట్లయితే వేసేసానా కలపొస్తే ఇలా అన్నం కలపొస్తుందా రాదా మమ్మీ? ఇంకో అన్నీ వేసేస్తున్నా అండి. ఇడున్నాయి అన్నీ వేసేస్తున్నా. మా తమ్ముడు తీసుకో వేసేసి సరే వచ్చి ఫస్ట్ తర్వాత గంట ఏది నీకు ఇయ్యలే? ఇదిగో కలబెట్టు. ఆయన వేయలే. ఆహా అదే మమ్మీ చాలా ఇట్లా చేసుకొని తినాలి అక్కడ కదా. ఇట్లా చేసుకొని జస్ట్ ఇదే ఇంకా అన్నం ఉండదు. అవును ప్లేట్ నిండా ఇది వేసుకొని ఇది చికెన్ వేసుకొని వెజ్ సలాడ్ అందులో చికెన్ మటన్ ఫిష్ నీకు ఎంత కావాలంటే అంత కూడా. అన్నం లేకుండా ఓన్లీ అది చేసుకొని తినాలి. సరే అల్లం వెల్లిగడ్డ వేసుడు మర్చిపోయినా. అందులో పిప్పి వేసేటప్పుడు వేద్దాం. ఇది జర్ర మనకి అన్నీ ఒక్కసారి మంచిగా వేగాలి. పచ్చిగా పోయి మూత పెట్టేద్దాం. ఇది కూడా కాకపోతే మంట సిమ్లో ఉంటే బాగుండు. కొంచెం ఉప్పు వేస్తున్నా దీనికి కూడా. అన్నిట్లో కొంచెం వేసిన వాటి మట్టుకు అన్నట్టు. ఇట్లా తింటే హాఫ్ బాయిల్ తిన్నా మంచిదేరా వెజిటేబుల్స్ కదా. ఆయిల్ ఇంత కూడా వేయద్దు అసలు. ఆయిల్ ఎంత వేసుకున్నా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలట. మనకు అంత ఆయిల్ ఉండాలంటే ఇదిగో మూత పెట్టేద్దాం. చూడండి ఎంత బాగా అయిపోయినాయో. అయిపోయినాయి. చికెన్ కనిపించట్లేదు ఈ మధ్యలో. చికెన్ కనిపించదు మరి. కనిపించకుండా ఉండేదే షిఫ్ట్ చేయాలంటే వారా సరిపోదు. ఇక్కడ కొంచెం నిండా అయిపోతుంది. తిప్పేటప్పుడు కొంచెం అటు ఇటు పడదా? చిన్నగా తిప్పుదాం. ఇందులో అల్లం వెల్లిగడ్డ వేసుడు మర్చిపోయినా. అల్లం వెల్లిగడ్డ కూడా అంత పిప్పేస్తావు కొంచెం వేయక. కొంచెం వేద్దామా? చాలు ఎక్కువ హార్డ్ చేయదు. ఇది హార్డ్ ఏముంటుందా? కట్టెలో ఒకటికనే ఇద్దానన్నా. ఇదిగో ఇంకా బాగుంది. ఇట్లా గిన్నె పోతుంది. అవును ఇప్పుడు ఇది ఇట్లా తీసుకొని మంచిగా ఆ గుడ్డు కూడా వేసుకొని పైన తినేసి మమ్మీ. ఇప్పుడు ఆ గుడ్డు మరీ ఎండిపోయి లేదు నాన్న, సాఫ్ట్గా ఉంది. అట్లా హాఫ్ బాయిల్ కాదు అట్లా అని చెప్పి మరీ ఇట్లా కాదు. ఇప్పుడు అది అయిపోయింది మమ్మీ. ఇంకా అందులో వేసేయడమే అన్ని. వేసేయి మళ్ళా ఫస్ట్ చికెన్ ఫస్ట్ వేసేస్తా. ఇవి వేసేసినాయి. ఇవి కూడా వేసేస్తున్నా. చాలు ఇంకేం గీకుతున్నావు? మట్టి పడాలి. ముక్కలు ఆల్రెడీ పడ్డాయి. ఇంకేమో గీకుతుందండి పర్రా. ఇది పడ్డా ఏం కాదులేరా, మంచిదే. ఇంకోటి ఇందులో ఇప్పుడు కొంచెం అంతా ఇంత కలర్ఫుల్ వచ్చింది అక్క. డైలీ కలర్ఫుల్ అయితే వస్తుంది. టేస్ట్ ఎట్లుందో కానీ ఆల్రెడీ తినే తినుకుంటే చూసినా కథలు పడతా ఉంటాడు మళ్ళా. మనకే కాదు అందరికి అర్థమవుతుంది. అది చూస్తేనే వాళ్ళకి తినబుద్ధి అవుతుందాము. ఇదిగో గరం మసాలా వేస్తా. నువ్వు ఇట్లా మీ అక్కని అడిగి నీకే అంటామని అందరికి అర్థమవుతుంది. ఇదే ఇంకా అన్నంలో కూడా సరిపోతుంది. అది వెజ్ గరం మసాలా. వెజ్దే
హార్డ్గా ఉండదు. మనం నాన్ వెజ్ వేసేది హార్డ్ కాదు, అది రాడ్. బస్ పెట్టి చాలే మమ్మీ, ఒకవేళ చాలా కాదు తెలుగే వాళ్ళకి ఇష్టం లెక్క మాట్లాడతా అని. మాకు మొత్తానికి ఒకటేసింది మా అమ్మ నేర్పించడం. ఏంటిది మాటలా? అసలు మాట్లాడంత మంచి ఎవరు మాట్లాడతారు? పైకి ఇట్లా అనక్క, ఇట్లా ఇట్లా ఎగిరాది. నూడిల్ షాప్లో ఎగిరిన పల్లవి నువ్వు వాడు చెప్పింది చేసి మాటలు ఎగరదు అట్లా. అట్లా ఎగరదు ఇలా, మెల్లమెల్లగా కలుద్దాం. ఇంకొంచెం వేద్దాం అమ్మే, సరిపోతుంది. ఆకులు ఎక్కువ ఇలా ఆకులు లేవురా, అన్నం తక్కువ ఉండు. అని మస్తు వచ్చింది అక్క, చాలా బాగా వచ్చింది. లే ఉండు, నీ ఫుడ్ హిస్టరీలో రికార్డు కదా. మమ్మీ లటలట వేసేటట్టుంది. నీకు అన్నిటికీ లటనే, గాలి లటలట, పని లటలట. నాకు లటలట ఊత పదమైంది లాటకు వచ్చినాక. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా ఉప్పు వేస్తా. ఇప్పుడు అన్నంకి చాలదు కదా, వేసి మళ్ళీ టేస్ట్ కూడా వేస్తా. కొంచెం అన్నిటిలో కొంచెమే వేస్తున్నా, కొంచెమే వేసిన. కర్ర పెట్టేసినా పల్లవి, ఒక కర్ర పెట్టేనా మెల్లగా అవుతుంది అది. కర్ర పెట్టి నిమ్మకాయ కూడా విండక్క లాస్ట్ లో. అది దించుకున్నాక పెట్టుకున్నాం. ఇంకెప్పుడు అంత జనం ఏముండదు మమ్మీ. నీకేముండదు బిడ్డ, నాకు కావాలి. ఓకే, పడే చెట్టు వేస్తుంది కూరరా. అవి వేసేయాలన్నా కాడలో వేస్తే ఎంత మంచిగా ఉంటుంది. నీకేమే చాలా పైన మంచివన్నీ కిందవన్నీ వాడేసేటి వేసి చాలా అంట. పుదీనా వద్దులే, నువ్వు ముట్టుకుంటున్నావు. కొత్తిమీర ఇంత లావు కట్టలు ఉంటాయి చూడు, ఇంత లావు కట్ట అది తెచ్చినుండే మొన్న డాడీ. అయితే చివరి కట్ చేసి కూరలలో వేసిన. ఇంత పొడవు కాడలన్నీ ఉన్నాయి. నైట్ ఏం చేసిన టమాటాలు ఎక్కువ వేసేసి కొత్తిమీర కాడలు పచ్చడి చేసింది. ఆయిల్ వేసుకో ఫైనల్ గా అన్నంలో చేసి పచ్చడి చేసుకొని చిట్టి నెయ్యి పోసుకొని తిన్నా చూడు, అసలు ఇప్పటి వరకు అదే ఉంది. అందుకే ముఖం అట్లా అయిందేమో. నేను నైటే చెప్పిన అక్క, మమ్మీ ఇంకదే అని ఒక టిఫిన్ బాక్స్ నిండా నెయ్యి వేసుకుంది. అవునా, నాకు ఇష్టం రా నెయ్యి. నెయ్యికి ఏమైనా గుల్లలు వస్తాయారా? ఫ్యాట్ మమ్మీ, డేంజర్ అది. పడనోళ్ళకి వస్తాయి నెయ్యి. అసలు డైరీ ప్రోడక్ట్ లేవు వాడదు. సోలం తాగేదాన్ని అప్పుడు మమ్మీ, ఆ కాలంలో తాగినాను, ఇప్పుడు తాగుతాము. ఇప్పుడు ఆ కాలంలో 4 ముద్దలు తింటుండే. ఇప్పుడు సంగతి 4 ముద్దలు తింటే నీ కడుపు అరగక మరుసటి రోజు కర్ర పెట్టినానా పొగ అంతా అట్లా చేసుకుంటున్నావు. అదే మస్తు అయిపోయింది అక్క. లోపలికాను దాని మీద ఎప్పుడెప్పుడు అయిపోయి దించేస్తావు, ఎప్పుడెప్పుడు నేను పెట్టుకొని తింటాను. అయిపోయిందనా జర్ర ఆ అన్నానికి వేడి తగిలితే తగిలిందిలేమ్మా. ఇప్పుడు టేస్ట్ మిక్స్ చేయి ఫస్ట్, అన్నం మిక్స్ కాలేదు. అయింది. ఇంకో కారపొడి వేయలేదండి మీరు ఇంట్లో గమనిస్తే. నేను కారపొడి వేయలే, పసుపు వేయలే, వేయద్దు మనం అవి. ఎందుకంటే కారపొడి వేస్తేనేమో స్పైస్ ఓవర్ అయిపోతుంది. ఆల్రెడీ మిరపకాయలు వేసిన, అవి సరిపోతాయి. మైల్డ్ టేస్ట్, మనకి మంచి సాఫ్ట్గా వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి. మనం ఓవర్గా మసాలాలు వేసుకున్నాం అనుకో, అదంతా మంచిగా అనిపించదు. వెజిటేబుల్స్ ఎప్పుడైనా సాఫ్ట్గా వేసుకుంటేనే వాటి టేస్ట్ మనకి హైలైట్ అవుతూ తెలుస్తుంది. అందుకే గరం మసాలా వేసుకున్నా కొంచెం ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ పసుపు వేయలేదు, ఎందుకంటే కలర్ పోతుంది మనకి. వీటి కలర్ అంతా గ్రీన్ ఇట్లా కనబడదు, అందుకని పసుపు కూడా వేయలేదు. ఇప్పుడు ఓన్లీ ఇందులో ఉప్పు, గరం మసాలా మాత్రమే ఉంది. అన్ని వెజీస్. నాకు తినాలని ఉందిరా. ఒకటి కొంచెం టేస్ట్ చేద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో. అప్పు ఈ పొగకు చచ్చిపోతున్నా కదా నేను. ఇది చూసిరా, అయిపోయిందండి. ఇంకా మొత్తం ఇదిగోండి, అన్నం తక్కువ, వెజీస్ ఎక్కువ, సూపర్గా. ఇంకా మనము డైరెక్ట్ ఏమంటారు పెట్టుకొని తినేటప్పుడు మీకు చూపిస్తా. ఇవమ్మా ఫ్రంట్ కెమెరా రియాలిటీ కాదు. ఇదిగోండి అయిపోయింది, చల్లగా కూడా అయింది మంచిగా. నన్ను రివ్యూ ఏమన్నది, కుసబెట్టుకుంది. కుసబెట్టిన చూసి మంచిగా ఉంది అక్క, వాసన మంచిగా వస్తుంది అన్న. సరే అయితే మంచి జెన్యున్ రివ్యూ ఇరా, నా దాంట్లో కూర్చొని ఉన్నది. సరే అని చెప్పి వచ్చేసిన. నిజానికి అయితే అది నీకు, ఇది నాకు. గీత కొంచెం నీ సైడ్ జరుపుకున్నా పప్పి. నేనే జరుగుతా ఇటు రా. చూస్తురా అసలు
వెజిటేబుల్స్ మా అక్క ఇన్ని వండుతుందని అసలు నేను కళలో కూడా అనుకోలేదు కదా, నేను కూడా అనుకోలే. చిన్నప్పుడు మా అక్క దగ్గర పోతుండే, చిన్నప్పుడు అంటే 2 years అయితే కొత్తలో పోతుండే మా అక్కకి. మా మమ్మీ చేసింది అది కూడా ఆడున్నాయి పక్కన. ఇదేంది డైరెక్ట్ ఆకు మీద పోయింది ఏదో వచ్చి అనుకోకరి. మరి తినుకుంటా ఏం మాట్లాడరా సౌమ్యదే. వీడు అన్నిట్లనే మాట్లాడతాడు కానీ లేదంటే మమ్మీ ఛానల్లోనే మాట్లాడాలా కానీ ఛానల్లో మాట్లాడాలా? నా ఛానల్ అయితే మొత్తం మీరైతే మమ్మీ ఛానల్కి వెళ్ళి చూడాలి, చూసి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టాలి, అంత టేస్ట్ ఉంది. అండ్ ఇంకోటి ఆ రెసిపీ కూడా ఎక్కువ టైం పట్టలేదు, మా అమ్మ 5 నిమిషాల్లో చేసేసింది. అంత సింపుల్ ప్రాసెస్, పిల్లలకి ఇంట్లో కొత్త రకం తిన్నట్టుంటది. ఇంకా మన ఫ్రైడ్ రైస్ విషయానికి వస్తే మీరు చూసిరు కదా ఎన్ని వెజిటేబుల్స్ వేసినా, అన్నం కొంచెమే అయినా వెజిటేబుల్స్తోనే ఎక్కువ నిండి, చికెన్ మీద మక్కువ ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు ఆ ఫ్లేవర్ తోని మిగతాది అంతా అన్నం తినేస్తారు. నిజంగా చాలా అంటే చాలా తినేస్తారు అక్క. అన్ని వెజిటేబుల్స్ వేసినావు, బాగున్నాయిరా, బాగుంది. చూద్దాం ఒక ఫోటోకి ఉన్నాను. మరి మమ్మీ ఏమన్నా టాలెంటెడా? ఇదిగోండి ఫస్ట్ ముద్ద. మరి మా మమ్మీని ఇలాగా టాలెంటెడ్ అంటావు, వాడేనా అలాగా టాలెంటెడ్ అయితే? టేస్ట్ అదుర్సా అద్భుతహానా? దాని టేస్ట్ ఎట్లుందని మొన్న చేపల కూర కూడా అట్లనే అన్నాడు. అదంటే పెయిడ్ మమ్మది, ఇది నిజంగా చాలా బాగుందన్న. అసలు కారమే వేయలేదండి, కారం వేయకుండా మొత్తం గరం మసాలాలతోని, అంటే గరం మసాలా, ఉప్పు, అన్ని వెజిటేబుల్స్, చికెన్. టేస్ట్ ఎంత బాగుందంటే ఉప్పు కొంచెం వాంటెడ్ గానే కొంచెం తక్కువ పెట్టినాను అన్న. 5 స్టార్ హోటల్లో ఇలాంటి ఒక డిష్ వచ్చినా కూడా మనం నమ్ముతాం, అంటే దానికి తగ్గట్టే ఉంది. చాలా బాగుంది, సీరియస్గా చాలా బాగుంది, చాలా టేస్టీ ఉంది. అంతకు మించి హెల్దీ కూడా, హెల్దీ వర్షన్ టైప్లో. నిజానికి ఇంత మంచిగా వచ్చింది. ఒకటి చెప్పాను అన్న, ల్యాండ్లో చేయడం వల్ల అండి, అవును మా టేస్ట్ రెట్టింపోతుంది. అవును మమ్మీ, సేమ్ వంటకాలే మేము ఇంట్లో చేసిన ఇంత టేస్ట్ రావట్లే, కానీ ఇక్కడ కట్టెలు పోయి మహిమనో, ఆ స్మోకీ అది మహిమనో, లేదా ఈ వాతావరణం ఆహ్లాదంగా హాయిగా ప్రాణంకి ప్రశాంతంగా అది మహిమనో, లేదా మా కడుపులు టైం 2 or 3 అవుతుండొచ్చు నాకు తెలిసి. ఇంత లేట్ అవ్వడం వల్ల ఆకలికేమో కానీ మస్తు టేస్ట్ అవుతుంది. చాలా సింపుల్ రెసిపీ, చూసిరు కదా. ఇంట్లో పిల్లలకి ఇట్లా చేసి పెడితే నిజంగా మంచి ఇష్టంగా తింటారు. ఓవర్ స్పైసెస్ లేకుండా, మనకి ఎసిడిటీ లాగా లేకుండా మంచిగా ఊడ్చేస్తారు. లక్కోడు అయితే మంచిగా తినేస్తాడు రా, బాగా తింటారు. లక్కోడు గురించి ఎందుకు చెప్పినా, చిటితల్లి గురించి ఎందుకు చెప్పలే అంటే, చిటితల్లి కొంచెం ఏంది భోజన ప్రియురాలు కాదు కాబట్టి ఆమె ఎక్కువగా అన్ని కోరదు. లక్కోడు మా లెక్క భోజన ప్రియుడు, వాడు అన్ని కోరుకొని పొట్టిదేమో వాళ్ళ అయ్యో లెక్క. ఆమె పండ్లు అవి తింటది కాబట్టి ఆమెకు అవే అనమాట ఇష్టము. ఇది ఇట్లా. ఈ వీడియో మీకు నిజంగా మంచిగా నచ్చిందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు రెసిపీ అయితే ట్రై చేయాలరా, పక్కా ట్రై చేయాలి. ఎందుకంటే ఇది చాలా బాగుంది, అంత నార్మల్ గా లేదు ఇది. అసలు నేను చెప్తున్నా అంటే నిజంగా చాలా టేస్టీ ఉంది. మీ పిల్లలకి మీరు ట్రై చేయండి. వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుంది కానీ మీరు ట్రై చేయండి. లేదు మా నిజంగానే చెప్పిండు, ఏదో చెప్పబోయిండు ఆ ఎక్సైట్మెంట్ తో, కానీ అదేది రాలే, ఎందుకు సమయం ఆగిపోయిండు. కానీ బాగుందిలే, నేను ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నా. అదే మీరు కూడా ట్రై చేయండి, మస్తు వచ్చింది. మీరు అందరూ ట్రై చేయండి పక్కా. ఇంకోటి ఏంటంటే ఇది కట్టెల పొయ్యి అట్లా ఏం లేదు, ఇంట్లోనే వండుకోవచ్చు. మంచిగా వండుకోండి, మంచిగా తినండి. హెల్త్ కూడా మస్తు మంచిది. ఇట్లా వెజిటబుల్స్ ఇవన్నీ వేసుకొని. అవును, ఎట్టి పరిస్థితుల్లో ఈ రెసిపీని మాత్రం మిస్ అవ్వకండి. మొత్తం ఇన్ని రోజులు చేసిన వంటకాల్లో ఇదే సూపర్ హిట్. అవును, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీ ఒక లైక్ ని, కామెంట్ రూపంలో తెలుపుతారని నేను కోరుకుంటున్నా. బాయ్ చెప్పు.